ధనవంతుడు మరియు పేదవాడు. ఒకప్పుడు ఒక మహాధనవంతుడు విలాసవంతమైన జీవితం గడిపేవాడు. రోజు విందులు, ఖరీదైన దుస్తులు. అతని ఇంటి బయట లాజరు అనే పేదవాడు పుండ్లతో, ఆకలితో ఉండేవాడు. ధనవంతుడి బల్ల నుండి పడే మెతుకుల కోసం ఎదురుచూసేవాడు. కుక్కలు కూడా అతని పుండ్లను నాకుతుండేవి. ధనవంతుడు ప్రతిరోజూ లాజరును చూసినా ఎప్పుడూ సహాయం చేయలేదు. తన సంపదలో మునిగి పేదవాడి బాధను పట్టించుకోలేదు. కాలక్రమేణా లాజరు చనిపోయాడు. దేవదూతలు అతన్ని పరలోకంలోని శాంతిస్థలమైన అబ్రాహాము పక్కకు తీసుకువెళ్లారు. కొంతకాలానికి ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడ్డాడు. అతను పాతాళంలో భయంకరమైన బాధను అనుభవించాడు. వేదనతో పైకి చూసి దూరంగా అబ్రాహాము పక్కన ఉన్న లాజరును చూశాడు. తండ్రి అబ్రాహాము, నాకు దయ చూపండి. నా నాలుకను చల్లబరచడానికి లాజరును పంపండి. ఈ అగ్నిలో నేను చాలా బాధపడుతున్నాను అని కేకేశాడు. అబ్రాహాము ఇలా జవాబిచ్చాడు, కుమారుడా, నీ జీవితకాలంలో నీకు అన్నీ లభించాయి, లాజరుకు ఏమీ లేదు. ఇప్పుడు అతను ఓదార్చబడ్డాడు, నువ్వు బాధపడుతున్నావు. అంతేకాకుండా మనకు మధ్య ఒక పెద్ద అగాధం ఉంది, ఎవరూ దాటలేరు. ధనవంతుడు తిరిగి వేడుకున్నాడు, అయితే నా తండ్రి ఇంటికి లాజరును పంపండి. నాకు 5 సోదరులున్నారు. ఈ నరకానికి వారు రాకుండా హెచ్చరించమని చెప్పండి. అబ్రాహాము అన్నాడు, వారికి మోషే గ్రంథాలు, ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి. అవి వారికి మార్గం చూపుతాయి. లేదు తండ్రి అబ్రాహాము అని ధనవంతుడు బ్రతిమాలాడు, చనిపోయిన వారిలో నుండి ఎవరైనా వెళితే వారు పశ్చాత్తాపపడతారు. అబ్రాహాము జవాబిచ్చాడు, వారు మోషే గ్రంథాలు, ప్రవక్తల గ్రంథాలను వినకపోతే చనిపోయిన వారిలో నుండి ఎవరైనా తిరిగి లేచిన వారు నమ్మరు. ఈ ఉపమానం నుండి నేర్చుకోవలసిన పాఠాలు. దేవుడు అందరినీ చూస్తాడు. పేదలు, బాధల్లో ఉన్నవారి కష్టాలను దేవుడు గమనిస్తాడు. సంపద తప్పు కాదు, కాని అవసరంలో ఉన్నవారిని పట్టించుకోకపోవడం తప్పు. భౌతిక సంపదకు విలువ లేదు. ఆ దేవుని రాజ్యంలో డబ్బు, ఆస్తులకు ప్రాముఖ్యత లేదు. కరుణతో జీవించాలి. ఈ దేవుని మాట విని ఇప్పుడే దయతో జీవించాలి, ఎందుకంటే మరణం తర్వాత మార్చుకునే అవకాశం ఉండదు.